ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో గణనీయంగా వరిని పండించే రైతులకు మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో దిగుబడులు వచ్చాయి. ఆ దిగుబడులకు అనుగుణంగానే రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లై విభాగం చేసినటువంటి ప్రయత్నం ఫలించిందని చెప్పుకోవచ్చు. అమ్ముడుపోయిన ధాన్యంకి గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు పడ్డాం. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటన మాత్రం ఈరోజు సాగుతుంది. అందులో భాగంగానే గారకు సంబంధించినటువంటి ఏదైతే రామచంద్రాపురం ఒక మిల్లును మాత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ రైతులు ఇచ్చినటువంటి ధాన్యం అదే బియ్యం ఎలా మారుస్తున్నారు, అదేవిధంగా వాటిలో నాణ్యత ఏంటి, ఇవన్నీ కూడా పరిగణన తీసుకున్న ఆయన మాత్రం రైతులు వరి పండించే రైతులకు మాత్రం తాము బాసటగా నిలడం ఎంతగానో గర్వంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు మాత్రం తీవ్రంగా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఏదైతే రబీలో వరి పండించిన రైతులు మాత్రం పూర్తి స్థాయిలో దిగుబడి గిట్టుబడి ధరతో పాటు సకాలంలో డబ్బులు పడే విధంగా చర్యలు చేపడుతున్నాం. మరోవైపు రబీలో కూడాను అంటే ఖరీఫ్లో పండిన ధాన్యాన్ని సకాలంగా ప్రభుత్వం కొనడంతో రబీలో కూడాను లక్షల ఎకరాల్లో ఈరోజు వరిని సేద్యం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆ ధాన్యం కొనుగోలుకు కూడాను కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు ఆ ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రయత్నంలోనే కమర్షియల్ క్రాప్ కనుక రైతులు కనుక కనెక్ట్ అయితే దిగుబడితో పాటు మంచి ధరలు కూడా వస్తాయి. ఆ దిశగా రైతులు మాత్రం ఆలోచించాలని సూచన చేస్తున్నాం. ప్రస్తుతం నాదెండ్ల మనతో మాట్లాడాలనుకున్నారు. డీలర్లకి పూర్వవైభవం కల్పించారు, కానీ వారికి డిస్టెన్స్ దూరం చేశారు. ఆ ప్రక్రియ వాళ్ళని ఎలా వెసులుబాటు కల్పించారు? వచ్చినాయి కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా క్లస్టర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి. ఎంఎల్ఎస్ పాయింట్లు కూడా ఉదయమే కలెక్టర్ గారితో మాట్లాడాను. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా మేము మార్పు తీసుకురావాలి. ఒకసారి దాన్ని సమీక్షిస్తాం. తప్పకుండా అటువంటి సమస్య రాకుండా మేము చేస్తాం. గణనీయంగా దిగుబడులు వచ్చిన నేపథ్యంలో గిట్టుబడి ధరతో పాటు సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడేందుకు చేసిన ప్రయత్నం ముందుగానే రైతు కుటుంబాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. ఎందుకంటే నేను మరవలేని సంఘటన గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో కూడా ఒక రైతు 4 సంవత్సరాల తర్వాత తన బిడ్డను ఇంటికి తీసుకొచ్చి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం అనే విషయం ఆయన ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలకి ఎంత అవసరాలు ఉంటాయో అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మొట్టమొదటిసారి గత సంవత్సరం 48 గంటలను మాట ఇచ్చాం. ఈసారి 48 గంటలు కాదు, 4 గంటల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతో చేయగలుగుతున్నాం. ఖరీఫ్లో రైతులకు వరి పండించే రైతులకు మీరు ఇచ్చిన సదావకాశం రబీలో కూడా ఆ స్థాయిలోనే సాగు సిద్ధమవుతుంది. తప్పకుండా అండి. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఈసారి తీసుకొచ్చిన ఈ టార్గెట్ కూడా కేవలం ఈ ఖరీఫ్ పంట కోసమే. రబీ కోసం మళ్ళీ ఖచ్చితంగా తీసుకొస్తాం. రైతాంగానికి మాత్రం మేము హామీ ఇస్తున్నాం. మీరు కష్టపడి పండించిన ప్రతి గింజ, ప్రతి బస్తా కొనే బాధ్యత మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము తీసుకుంటాం. ఒక నమ్మకంతో రైతు సహాయ కేంద్రాల్లో మీరు రిజిస్టర్ చేసుకుని మీరు అమ్మండి. మీకు 24 గంటల లోపే డబ్బు జమ అయ్యే విధంగా మేము నిలబడతాం. కమర్షియల్ క్రాపింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి యాంత్రీకరణ నేపథ్యంలో ఈరోజు ఉత్పత్తులు అదేవిధంగా గిట్టుబడి ధర కల్పించిన నేపథ్యం ఈరోజు రైతులు కొంత నష్టం కలిగించే పరిణామం. సమాజంలో చైతన్యం పెరిగిందండి. వర్తమాన ఆలోచనలతోటి ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ప్రిఫర్డ్ వెరైటీ కోరుకుంటున్నారు. సో రైతులు కూడా వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యం ఏదైతే మనం బియ్యంగా మారుస్తున్నామో వాళ్ళ కుటుంబాల్లో ఉపయోగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము సరఫరా చేసే పీడిఎస్ ద్వారా బియ్యాన్ని ఏదైతే సరఫరా చేస్తున్నామో ప్రిఫర్డ్ వెరైటీ పండిస్తే మన మధ్యాహ్న భోజన పథకంలో మీరు చూశారు ఏ విధంగా మార్పులు తీసుకొచ్చామో, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పీడిఎస్ రైస్లో కూడా మార్పులు తీసుకొస్తాం. రైతాంగాన్ని నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు ప్రిఫర్డ్ వెరైటీకి వెళ్ళండి. ప్రభుత్వం మీకు అదే విధంగా అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో పంట నష్టం జరగకుండా వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రిఫర్డ్ వెరైటీలకు వెళ్తే తప్పకుండా మీరు జరుగుతుందని నమ్మకం మాలో. 5 ఏళ్ళలో జరిగినటువంటి సివిల్ సప్లై లోపాలన్నీ కూడా 20 నెలల్లో పూర్తి అయిపోయి స్టీమ్లైజ్ అయిపోయి లేదండి, ఇంకా చేయాల్సింది ఉంది. అదొక యుద్ధం. ఆ సంస్కరణలు తీసుకురావాలి. ఒక పట్టుదలతో చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ వ్యవస్థని ప్రక్షాళన జరిగే విధంగా అంతిమంగా వినియోగదారుడికి నాణ్యతతో పాటు ఒక నమ్మకం. ఎందుకంటే తూకంలో పొరపాటు ఉండకూడదు. మేము అందించే సరుకులు ఏవైనా సరే రాష్ట్రంలో ఇంకెవరు కూడా ఆ విధమైన క్వాలిటీ ఇవ్వకుండా చూసే పరిస్థితి మేము తీసుకొస్తాం. ఏదైతే సివిల్ సప్లై వ్యవస్థ ఉందో 5 ఏళ్లుగా పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. దాన్ని స్టీమ్లైజ్ చేసే క్రమంలో మాత్రం ఈసారి సివిల్ సప్లైలో ఎవరైతే లబ్ధిదారులు వారికి మాత్రం ఏదైతే కొలతలో కానీ తునికల్లో కానీ నాణ్యతలో కానీ ఎటువంటి లోపం లేకుండా చూస్తామని చెప్పి ఆయన హామీ ఇస్తాం. మరోవైపు చూస్తే కనుక రైతులు పండించే ప్రతి గింజను కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో ఖరీఫ్లో ఏ విధంగానైతే గిట్టుబడి ధర ఇచ్చి గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తాం
అదేవిధంగా రబీలో వరి పండించడంతో పాటు కమర్షియల్ క్రాప్ను కూడాను రైతులు ఆకర్షితులు కావాలి, అధిక దిగుబడులతో పాటు ఆదాయం వచ్చే పంటలు పండించాలని చెప్పి ఆయన సూచన చేస్తున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా చెప్పుకున్నటువంటి రాష్ట్రంలో మాత్రం రైతులు మాత్రం పూర్తిగా ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అన్నటువంటి భరోసాను కల్పించాలని చెప్పి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.